ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు వచ్చేసి మేము మా ఆయన వాళ్ళ నాన్న సైడ్ బంధువుల పెళ్ళికి వెళ్తున్నాం అనమాట. అక్కడ వచ్చేసి అంత ధూమ్ధామ్గా జరిగింది పెళ్ళి అనేది. మేము ఎప్పటి నుంచో మమ్మల్ని పెళ్ళిళ్ళు పేరెంటాలో పిలుస్తున్నప్పుడల్లా మ్యారేజ్ అయ్యి త్రీ ఇప్పుడు 2.5 అయింది, 3 పడుతుంది. ఇంకా ఇన్ని రోజులలో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ మధ్య మధ్యలో కొన్ని చెప్పాము కదా, దిష్టి, దానివల్ల దేనికి వెళ్ళలేకపోయినాము. ఇప్పుడు నేనే అనుకుంటుంటాను అనమాట, ఎప్పుడైనా మీ వాళ్ళు ఇంకా ఏమైనా పెళ్ళి పేరెంటాలు ఉంటే ఇప్పుడు డెలివరీ అంతా అయిపోయింది, ఇంకా ఒడ్డు పడినాం కదా వెళ్దామని. సో ఇంకా మా ఆయన తీసుకొని వెళ్తున్నాడు. నేను వాయిస్ ఇద్దామన్నప్పుడల్లా ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంది, మీరు అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, నాకు ఆడపిల్లలు అంటే చాలా రెస్పెక్ట్ అండ్ మగ పిల్లలన్న రెస్పెక్ట్. తెలిసి తెలియక ఎవరి జోలికి కూడా వెళ్ళను, ఎందుకంటే అమ్మ అలా పెంచింది. అక్కడ కొంతమందికి నా పక్కన వీడియో ఇంకా మీరు అండర్స్టాండ్ చేసుకోండి. నాతో ఎవరికి గొడవ వేయడం వల్ల అయితే వీడియో నా పక్కన తీసుకుని చెప్పలేదు. వాళ్ళకి ఇంకా వచ్చేసి కొంచెం ఏ ఆడపిల్లకైనా ఉంటుంది కానీ నేనే బాగా అనిపించాలని. నా పక్కన వాళ్ళకి కొంచెం డౌన్ అనిపించేసరికి వద్దని కొంతమంది చెప్పారు. అది వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళ ఇష్టం. నేను రెస్పెక్ట్, వాళ్ళ అభిప్రాయాన్ని రెస్పెక్ట్ ఇస్తున్నాను. వాళ్ళ ఇష్టం కాబట్టి ఆడపిల్లలు అంటే పిల్లలే కాదు, నాకన్నా పెద్దవాళ్ళే అందరూ. ఇంకా తర్వాత అక్కడికి వెళ్ళి ధూమ్ధామ్గా చేసుకున్నాం పెళ్లి భోజనాలు. మా ఆయన వాళ్ళ అన్నోళ్ళు, సెంటిమెంట్ అందరూ వచ్చినారు. నాకు చాలా సంతోషం వేసింది, ఎందుకంటే నా భర్త ఇన్ని రోజులుగా అలా ప్రేమని దూరం చేసుకున్నాడు కదా, ఇప్పుడు అంతా ఒకటి అయిపోయినట్లు కుటుంబం హ్యాపీగా అనిపించింది. మా ఆయన మేనత్తలు అందరూ పలకరించారు. కొంతమందిని నేను వీడియో తీయలేకపోయినా అనమాట, ఒకటి పాపను ఎత్తుకోవాలి. కొంతమంది వీడియో యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళకి అది ఏదో తప్పుగా అనిపించింది. చెప్తున్నారు నా పక్కన వాళ్ళకేం కాదు, నేను చెప్పిన వాళ్ళని ఎక్కరిచ్చినట్టు కాదు, నేను గొప్ప అని కాదు. నెక్స్ట్ అక్కడికి వెళ్ళాకైతే పెళ్ళి చాలా బాగా చేసినారు. అది ఎట్లా చెప్పాలంటే ఇంకొక సినిమాలో వాళ్ళు చేస్తారే అట్లా చేసేసారనమాట. బాగుంది మ్యారేజ్ అయితే వచ్చేసి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఆ పెళ్ళి కొడుకుకి ఉన్న తండ్రిని చూస్తే నాకు ఒకటి అనిపించింది, నాకు అట్లాంటి తండ్రి లేడే. అంటే అంత గ్రాండ్గా చేసి డబ్బులు పెడుతున్నందుకు కాదు, భుజం పైన చేయి వేసి నేనున్న తండ్రి కానీ అతను సపోర్ట్ ఇస్తున్నాడు. అట్లాంటి తండ్రి నాకు లేకపోయినాయని కొంచెం నాకు హ్యాపీ టీయర్స్ వచ్చాయి కంట్లో. నెక్స్ట్ అమ్మ కూడా అతనికి, తల్లికి సపోర్ట్ ఇస్తుందన్నమాట. నాకు అట్లా అనిపించింది, అవసరమైనప్పుడు ఇచ్చే సపోర్టింగే పేరెంట్స్ది అవసరము. అది నాకు లేకపోయినా ఏడుపు వచ్చేసింది కొంచెము. తర్వాత అన్నీ తీస్తున్నాను నవ్వుకుంటా, అందరూ బాగా పలకరించినారు. వాళ్ళే ముందు వచ్చి పలకరించారు, మా ఆయన్ని, నన్ను, పాపని. మొత్తానికి నేను పాప అయితే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఇంట్లో పిన్ని, బాబాయ్ ఇట్లా అత్తింటి సైడ్, పుట్టింటి సైడ్ ఎత్తుకునే వాళ్ళు ఉంటారు. నా సైడ్ అంతా కొంచెం తక్కువ కాబట్టి దిష్టి వల్ల మేమేం తప్పు చేయలేదు, ఓర్పు లేదంతే. ఇంకా అక్కడ వెళ్ళేసరికి అందరూ మాట్లాడడం, తిరగడం పాపకు బాగా నచ్చింది. కానీ ఎవరైనా ఎత్తుకుంటుంటే ఏడుస్తుంది, నా దగ్గరికి, మా ఆయన దగ్గరికి వచ్చేస్తుంది అలవాటు లేకపోవడం వల్ల. మొత్తానికి అయితే పెళ్ళి హ్యాపీగా జరిగింది ఫ్రెండ్స్. నేను మా ఆయన ఫుల్ బాగానే హ్యాపీ అయినామన్నమాట.